బిగ్ బాస్ ఫేమ్ సీజన్ 6 ప్రముఖ సినీ ఆర్టిస్ట్ కీర్తి భట్ తన పుట్టినరోజు వేడుకలను వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలకు ఇలాంటి తల్లిదండ్రులు లాంటి వృద్ధులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కీర్తి భట్ అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఏ ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో విడిచిపెట్టొద్దని ఆమె కోరారు. ఓల్డేజ్ హోమ్తో పాటు ఎంతో మంది అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ను కీర్తి భట్ అభినందించారు. నమస్కారం, అందరికీ తెలుసు నేను మీ కీర్తి భట్. ఈ రోజు నేను ఎక్కడున్నాను చెప్పండి? రెడీ టు సర్వ్ మనం వలసతల్లిపురంలో ఉన్నాను అనమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పను, నా పేరెంట్స్ ప్లేస్లో ఉన్నాను, నా ఫ్యామిలీ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ వచ్చి నేను నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి, మనసు చాలా హెవీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఒక సందర్భంలో నేను ఏం చెప్తానంటే, దయచేసి మన పేరెంట్స్ని బయట ఎక్కడ ఇలా ఓల్డ్ ఏజ్లో పెట్టి ఎవరో వచ్చి మనం చూసుకోవడానికి, మన పేరెంట్స్ని మేమే మంచిగా చూసుకుంటే, ఇంట్లో వాళ్ళు ఉన్నంత వరకు మనకు ఒక లైఫ్ ఇచ్చారు. సో వాళ్ళు ఉన్నంత వరకు మేము చేసుకుంటే దానికంటే పెద్ద మనకేం ఉండదు. అండ్ ఇది ఒక పుణ్యం స్థలం కాబట్టి ఈ స్థలంలో నేను అందరికీ కోరుకునేది ఒకటే, మన పేరెంట్స్ని మనం ఇంట్లోనే ఎంత రోజు వరకు ఉంటామో అంత రోజు వరకు హ్యాపీగా చూసుకుందాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు నేను ఇక్కడ నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది. అండ్ ఎంత అవుతుందో అంత ఇక్కడ మనం హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. అండ్ వీళ్ళని మనం అందరూ హ్యాపీగా చూసుకుందాం. అంటే ఒక్కరు కాకుండా అందరూ కలిసి హెల్ప్ చేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అండ్ దాంతోపాటు మన సార్ కూడా, సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మన ఇంట్లో ఒకరిని చూసుకోవడమే మనము పెద్ద ఫీల్ అయిపోతాము. చూశారు కదా, మనం చూసుకోకుండా ఇలా పెట్టేశారు, ఇలా తీసుకుని వచ్చి ఇచ్చేశారు. సో దాని కాకుండా మీరు ఇంతమందిని, ఇది కాకుండా ఇంకా చాలా చోట మీరు ఇంత మంచి పని చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం కాదు. సో మీకు ఇంత ఆ శక్తి దేవుడు ఇచ్చారు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎప్పుడు చిరకాల ఇలాగే